ఇగో నాకైతే తెలియదు చూడు మొన్న అయితే చూపెట్టినా మీకు ఉల్లిగడ్డల కానీ ఎట్లా పంచర్ అవుతున్నది ఈ పంచర్లకి నా వారేదు ఉల్లిగడ్డ తిన్నట్టు పని చేసుకోవాలేమో రాను సరే కానీ అమ్మో అవుతారం వార్తలా వెడి లైన్స్ చూద్దాము ముందుగాల కారం తింటేనే మస్తు కలేజా మంగోలి తిన్నది నా బేజా మెడికల్ దూకరం ఏడున్నదో దొరకవట్టు ఫుల్లో కోటలో దంచికొట్టు ఇవాళ మా సాఫిట్రక్క ఏం చేస్తున్నారో ఏంటిదో ఫీల్ ఇస్తాను ఉంటుంది సాఫిట్రక్క ఓ సాఫిట్రక్క అక్క ఇవాళ ఏం చేస్తున్నావు అక్క వంట వచ్చినావా తమ్మి నేను ఇలా కోడిగుడ్డు పులుసు వేద్దాం అనుకుంటున్నా అక్క వద్దక్క ఎలిఫాయ కారం కారఫోరి నూనె వేసుకొని తిందాం అక్క రామా చిన్నగున్నప్పుడు గదే కారంతో తిన్నాం ఇప్పుడు పెద్దగా నౌకర్లు వేస్తుండగా సుఖ గదే కారంతో తినమంటావా లేదక్క ఇప్పటిసారి నువ్వు కారపూసలు కారం గారెలు కారం సకినాలు కారం అరిసెలు కారపోట్లాలు అన్ని కారంతోనే చేసుకొని తిందామక్క ఏంటి తమ్మి పత్తంగి నుండుమని ఎవరన్నా చెప్పిండ్రా ఏంటి పత్తం అయితే నేను ఎందుకు తింటాక పానం మంచిగా ఉంటుందా అంత ఏంటి కారం తింటే పానం మంచిగుంటదా అవును మళ్ళా ముని మానవులను చూసేదాకా బతుకోవచ్చు అంట అప్పుకు మిత్తి పెరిగినట్టు మన హౌస్ కూడా మస్తు పెరుగుతుంది అంట అక్క అబ్బా ఏం పోలికలు పోల్చి చెప్తావో ఏమో తమ్మి అయినా కారం తింటే ఆయుష్ ఎట్లా పెరుగుతుంది చిత్రం కాకపోతే యూరియా పొటాస్ మందు వేస్తే పొలంలో చెట్లు పెరుగుతలేవా గట్లనే పెయ్యికి కారం తినవేస్తే హౌస్ కూడా పెరుగుతుంది అంట ఏందేందేందేంది చెట్లకు యూరియా పొటాషు మన కారం ఒక్కటేనా అవును మళ్ళా చెట్లకు యూరియా పొటాస్ మందులు వేస్తే పురుగులు తెస్తాయి కారం తింటే మన కడుపులో పట్టున్న పురుగులు తెచ్చి హౌస్ దానంతా కాదే ఇరు పెట్టినట్టు పెరుగుతుంది అబ్బరే తండ్రి ఏం ఫిలాసఫీ చెప్పినావు తమ్మి అయితే వాయిగాని నీకెవరు చెప్పినకి ఇవన్నీ కండ్లల్లో కారపొడి వరకుండా కారం మీద పరీక్షలు చేసిన డాక్టర్సాలు చెప్పిండ్రు పేపర్లో చదివిన నేను ఏంది తమ్మి నువ్వు మంగ్లీ ఏదోటి చదువుడేంది నేనేమో ఒక ఎలక లెక్క మీరు అవన్నీ పట్టుకొచ్చి నా మీద ప్రయోగం చేసుడేంది అక్క ఎలకలు కూడా తింటాయా కారం అమ్మో అవి ఆయుష్ పెరగొద్దక్క ఇంట్లో బట్టలన్నీ కుట్టుకూలు తీసుకోకుండానే మిషన్ కుట్టినట్టే చేస్తున్నాయి రామచంద్ర ఎలకలకు ఎలకల మంది పెట్టి చంపేద్దాం గాని నువ్వు కారం తినమని నన్ను చంపకు అరే నీకోసానికే మంచి ముచ్చట చెప్తుంటే ఎలకల మందు కారం ఒకటే అంటవేంటి దాకా ఎప్పుడైనా నీ కడుపులో ఎలకలు ఉరుకుతున్నాయి అంటావు చూడు అప్పుడు నీకు తప్పకుండా ఎలకల మందు ఇస్తాక నువ్వు రండి వరకు ఓర్ని అంటే నన్ను సీదా పైకి పంపించే పిల్లని వేసినావు కదా వద్దక్క మనం 2వ అంతస్తులోనే ఉందాము 3వ అంతస్తులకు వద్దు ఆ మెట్లు ఎక్కాలంటేనే మోకాల షిఫ్ట్లు అన్నీ అరిగిపోతాయి బిల్డింగుల లిప్స్టిక్ కూడా లేదు మీదికి ఎత్తుకపోనీకే తమ్మి నీకు దండం పెడతాగా నేను నన్ను విడిచిపెట్టు తమ్మి నీకు అంత తినబుద్ధి అయితే ఓ 10 కిలోల కార కొనుకొచ్చిస్తాను నీకోసం కానీ ఇప్పుడైతే నన్ను విడిచిపెట్టు తమ్మి కార కొనుక్కొస్తావా అక్క అట్లనే ఉండలు ఉంటాయి చూడు తెల్లగా దూరి ఫెండలు అవి కూడా కొనుక్కరా అక్క మంచిగా ఉంటాయి అక్క కమ్మగా కార బుక్కుంటా దూరి ఫెండలు తినొచ్చు షిషిషి దూది పెంట కోడి పెంట కాదు తమ్మి దూద్ పేడ అంటారు దాన్ని మరి తీయటి సీట్లు తింటే ఆయుష్ తగ్గిపోయి చక్కెర బీమారి బీపీ అన్ని పెరుగుతాయి కదా తమ్మి చక్కెర బీమా రాకుండా జేబుల కారం పోసుకొని తిరుగుతా ఎప్పుడు చక్కెర వచ్చి పడిపోతే అప్పుడు ఫిరికర కారం బుక్కితే అయిపోతుంది ఇక దెబ్బకే కంట్రోలింగ్ అయిపోయి మళ్ళా మంచిగా అవుతా అబ్బా నువ్వు డాక్టర్వి కానుంటావు తమ్మి యమలోకం పోదాం అనుకునేటోళ్లకు జల్దిగానే టికెట్ లేకుండా పంపిద్దువు కావచ్చు మళ్ళీ ఎవరికైనా సహాయపరచనే కదా అక్క అందరు మన పేరు యారి పెట్టుకుంటారు ఏముని దగ్గరికి పోయి పాపం మా సత్తి చేయబోతే మేము వీడికి వచ్చిన మంచోడు అంట అని పేరు రాసుకుంటారు అయ్యా డాక్టర్ సత్తి తమ్ముడా ఇవాళకి నన్ను విడిచిపెట్టు నేను వంట చేయాలి సరేనా టాటా అక్క కోడి చికెన్ తెస్తే కారం బాగా పోసి వండు సరేనా అబ్బా అక్కకు మంచిగా చెప్పిన కదా మంటన సార్ లెక్క హౌస్ ఎట్లా పెంచుకోవాలో నాకు మస్తు ఎరక గిసంటివి రేపు అట్లా యోగా పడి పెడితే మంచిగా ఉంటుందేమో చూడాలి 4 రూపాయలు ఏంటి వేసుకోవచ్చు ఇప్పుడు నేను డాక్టర్ అవుతా రావే రాజే దా ఇగో 3 దినాలకు మందులు రాస్తున్నా చూడు ఇగో ఈ బ్రాండీ 90 ml వేసుకోవాలి నీళ్ళు పోసుకోకుండా తాగు అచ్చుకు పచ్చబట్ట పెట్టుకొని బుక్కు ఆ తర్వాత ఎవరు ఏందయ్యా అరే దీని కోర్సు మందులు వాడాలయ్యా ఇగో ఇసుకి ఫుల్ రాస్తున్నా ఇగో తినకముందు సోడా కలుపుకొని తాగు
మళ్ళీ ఫుల్ ఉన్నదంట అని ఎక్కువ కూడా వేసుకోగలవు. ఏరే మందులు రాయాల్సి వస్తుంది, మళ్ళీ దమా ఖరాబ్ అవుతుంది. ఇంకా ఎవరు నీదేందమ్మా కథ అట్లనా? నీకు ఓరకోట రాస్తున్నా 2 పూటల వాడు, అదే తక్కువ అవుతుంది. 4 ఒత్తులు పోతే గిట్లనే జరుగుతుంది పట్నంలా. మెడికల్ షాపుకు పోయి క్రోసిన్ గోలీ కోటర్ సీసా ఒక్కతాన్నే కొనుక్కోవచ్చు. అమ్మకు ఆనాసిన్, బాబుకు బీరు దొరుకుతాయి ఒకతాన్ని. వైన్ షాపుకు పోతాందుకు సిగ్గైన వాళ్ళు మెడికల్ షాపుకు పోయి రిమ్మిచ్చే మందు కొనుక్కొని తాగొచ్చును. రోడ్డు మీదకి వచ్చుడు దూరం అయితే మీ ఇంటి పక్క పోంటి కిరాణా దుకాణం పోయినా దొరుకుతాయి. ఇంట్లోకి ఉప్పు మిరపకాయ పప్పు బెల్లం మెచ్చం మసాలా తీసుకున్న కానీ ఇంకో కవర్లో ఓ ఫుల్ బాటిల్ 4 బీర్లు ఏమంటే ఇస్తారు షాప్ వాళ్ళు. వంట సరుకులు దొరకాయేమో కానీ ఒంటి సరుకు కావాల్సినంత అమ్ముతారు. మరి ఆఫీస్కి పోతే ఎట్లా? ఆడ కూడా తాగబుద్ధి అవుతుంది కదా. అంటే మీ సార్ ఒప్పుకుంటే హెచ్ఆర్ఆర్ పక్క పోంటి సల్ల బీరో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక 4 గుంజినప్పుడల్లా సట్న పోయి సప్పున కొట్టి రావచ్చు. ఇంటి ఆమె షాపింగ్ మాల్లో చీర బేరం చేస్తుంటే పక్కకు పోయి మనమో పెగ్గేసి రావచ్చు. సినిమాకు పోయిన కాడ కూల్ డ్రింక్స్ బదులు కూల్ బీర్లు తాగుకుంటా తమాషాగా సినిమా చూడొచ్చు. ఏడ తాగబుద్ధి అయితే ఆడ తాగొచ్చు పురుసత్తుగా. అవసరమైతే పిజ్జాలు బర్గర్లు ఫోన్లు ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చినట్టు మందు బాటిల్ కూడా తెస్తుండొచ్చు. ఆడికి సరిపోకుంటే ఐస్ క్రీమ్ బండ్లలో బీర్లు పెట్టుకొని తిరుక్కుంటా కూడా అమ్ముతారు కావచ్చు మన కోసం. మందుబాబులకు సౌలత్ చేసుట్లా గిన్నీస్ బుక్లో పేర్లు రాపించుకుందామని ఉపాయం చేస్తున్న ఆబ్కారీ ఆఫీసర్లకు సుక్కకో దండం పెడుతురు మంచి రిమ్మ మీద ఉన్నోళ్ళు. మళ్ళీ వచ్చినామేగా తతిమ వార్తలు చెప్పుకుందాం. మంగోలి అలా ఏం అడగాలి? మంగోలి ఓ మంగోలి ఆయో చికే బాపు. ఇగో ఇవాళ నువ్వేం క్వశ్చన్లు అడగదు కానీ నేనే అడుగుతా టప్ప సమాధానం. ఏం అడుగుతావు మంగోలి? ఫైజానికి ఏం మందు గోళీలు వేసుకోవాలంటే అడుగుతావా? ఏం లేదు సత్తి, నీ దిమాగ్ మంచిగా పని చేస్తుందో లేదో అని టెస్టింగ్ చేయాలి, చిన్న టెస్టింగ్ అంతే. నేనైతే మీద టెస్టర్ కూర్చి చూసుకో, ఎలిగితే నీ దమాకు పని చేసినట్టు లేకపోతే చేయనట్టు. ఆహా, నువ్వు గిట్లనే మాట్లాడుతున్నావు అంటే నీ హార్ట్ హైజాక్ అయినట్టే, నీ కిడ్నీ కిడ్నాప్ అయినట్టే, నీ లివర్ లీక్ అయినట్టే. ఉత్తుగా అంటున్నావు, నన్ను బూలు పట్టిస్తున్నావు. మా అక్కతో చెప్తా చూడు మళ్ళా. తర్బాయి కాయ డాక్టర్ కే, మీ అక్క మన డాక్టరా? నీ హార్ట్ హైజాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి సమాధానం చెప్పు. సత్తిగాడు ఎవరికి దొరకని జవాబులు అడుగుతాడు, నువ్వు నన్ను అడుగుతావా? సరే అడుగుకో, వచ్చా పట్టుకొని అడుగు. సాస్కతో కాయ లబ్బారికతో కాయ, అబద్ధం అంటే ఏంది నిజం అంటే ఏంది? నిజం అంటే నేను దినాం చెప్పేది, అబద్ధం అంటే నువ్వు చెప్పేది. అప్పో ఈ బిత్రుణ్ణి ఏమడిగినా నా మీదనే మలుపుతుండు కదా. గొట్టు అడుగుతా జరాగు. సత్తే, కుర్ది తాగది, మేత మేయది, కానీ కుండెడు పాలిస్తుంది, ఏంటిదది చెప్పు. ఏంటిది? దిమ్మిస్తోని గుద్దుకో, మంచిగా యాదకొస్తుంది. నీదా మాకు నీ ఇస్త్రీ చేసుకొని అడుగు, నీకు తెలియని అన్నీ నన్ను అడుగుతున్నావు కదా నువ్వు. ఇగో నువ్వు ఇది చెప్పలేదనుకో ఖచ్చితంగా నీ మెదడు ఖరాబ్ అయినట్టే, ఇక నీకు గుండెపోటు వచ్చినట్టే. ఇక ముందుగా నీకే వస్తుంది, ఎందుకంటే అన్ని తెలియని అడుగుతున్నావు. ఓ నాకే తెలియదా మనసు మాలం చేయకరం కెచ్చితూ. మరి తెలిస్తే చెప్పుకో చూద్దాము. తాటి చెట్టు. అబ్బా, నాది మాకే మంచిగా ఉన్నది, నీది మాకే ఖరాబ్ అయింది. మంచిగా అయింది. కసో టీకు వచ్చలేయి కత్తెతిలా అయితేనే ఏంది? నేనేగా జవాబు చెప్పింది, నువ్వేదో చెప్పినట్టు ఫీల్ అవుతున్నావు. మరి నేనే కదా నీతో జవాబు చెప్పించింది, అంటే నాది మాకు పని చేస్తున్నాను అన్నట్టు. అబ్బా లాభగిరయ్యనా. సత్తే, ఇగో ఇంకోటి అడుగుతా, ఇగో దీనికి కూడా గిట్లనే తిక్క సమాధానాలు చెప్పినావు అనుకో, ఇక నీకు దమాకు లేనట్టే. సరే అడుక్కో, పెద్ద చిఫ లేదు కదా ఇయ్యాలా నేను. ఏసీబీ కేసు ముచ్చట్లు బాగానే చెప్పినావు కదా అప్పట్లా, దానికి బాసేవలో చెప్పుకో చూద్దాం. నేనైతే మంగోలే అంటా అని చెప్తా. సవాలే లేదు, నీకు దమాక్ అయితే లేదు పో. దమాక్ లేదని చెప్తున్నానా? ఇక గుండెపోటు పచ్చవాతంగా మన్నొస్తాయిపోయి ఇక నీకు. అబ్బో సత్తిగాడు అంటే వీటికి ఏం బూలు వాటడు, నా దానికి రావవి, అస్సలు నీకే వస్తాయి అవి. నేను అడిగిన దానికి ఒక్క దానికి కూడా జవాబు చెప్తలేవు, అన్ని తిక్క చెప్పినావు కాబట్టి నీ దమాకే పని చేస్తలేదు. నీకెవరు చెప్పిరమ్మా? ఏందో దాటకరు కొలువు చేసినట్టే చెప్తున్నావు. ఇగో చక్కగా ఆలోచన చేయకున్నా దమాకు పని చెప్పకున్నా గుండెపోటు పచ్చవాతం వస్తుందంట, నీకు వస్తుంది. గట్లనా? ఏకి ముచ్చట నేను బుగులు వాటాలంట చెప్తున్నావు నువ్వు. ఓ ఈ ముచ్చట నేను చెప్తలేను, సర్వే చేసిన పెద్ద డాక్టర్లు చెప్పిర్రు. కాయమాలం చెత్తికాలం చెల్ప్రోడి మార్కమ్మ దేశలిచ్చు. అయితే ముందుగా నీకే వస్తుంది, ఎందుకంటే నువ్వే తిక్క జవాబులు అడిగినావు కాబట్టి. మంచిగా అయింది. మా అక్క తానికి పోయి తానికి తాగుతా, మొన్న మా అక్క దాటుకరైంది కదా.
మన కోరుకో కొందరు రేది నాయన మస్తు మజాకు వచ్చింది కదా ఆయితారం వార్తలు ఇట్లనే ఉంటాయి మళ్ళా ఇగో మళ్ళీ ఇంకిన్ని వార్తలు తీసుకొని మళ్ళీ ఆయితారం వస్తే మీరు చూసుకుంటూనే ఉంటుంది V6 నమస్కారము.